శేఖర్ గారు మీరు మాట్లాడండి రాజధాని భూముల మీద. సార్ 33,000 ఎకరాలే అంటున్నారు సార్. ప్రభుత్వ భూమితో కలిపి 53,749 ఎకరాలు ఇప్పటి వరకు అమరావతి రాజధాని పేరుతో ఉంది సార్. సో అది సరిపోదన్నట్టుగా సార్, ఇది బాధాకరం. అమరావతి ఇక్కడ ఎవరు వ్యతిరేకంగా సార్, మీకు ప్రజా తీర్పు ఇచ్చారో అమరావతి నిర్మించుకోండి. కానీ ఆ మోడల్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు సార్. పచ్చడి పొలాలు 3 పంటలు పండుతాయి, అలాంటి భూమిని మీరు కాంక్రీట్ జంగిల్ గా ఎందుకు చేస్తున్నారు సార్? రాజధాని అంటే ఏంటి సార్? హైకోర్టు, అసెంబ్లీ, అదే విధంగా సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు, ఇవే కదా. మిగతా చేయాల్సింది మౌలిక వస్తువులు కల్పించాలి, రోడ్లు ఇవి కల్పించాలి. ఇవి కల్పించాల్సి ఉంటే మీరు ఎకరాలు తీసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 1,00,000 ఎకరాల, నాకు తెలిసి ప్రభుత్వం 1,00,000 ఎకరాలు సమీకరణ చేసి రాజధాని నిర్మిస్తే చరిత్ర ఎక్కడ కూడా లేదు. రాజధాని నిర్మిస్తుంది 1,00,000 ఎకరాలు తీసుకొని అంటే నాకు ప్రపంచంలో ఎక్కడే కనిపించాల. ఇలాంటివన్నీ ఏదైతే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా, పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పిన ఆచరణ సాధ్యం కాని పనులు, ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడడం, ప్రజల్ని భ్రమల్లో ఉంచడం, లాక్కోవడం, ఆ భూమిని కూడా చూపించి అదనపు అప్పులు తీసుకొచ్చుకోవడం. ఇంతకు మించి అమరావతి అంశంలో మరి దారుణం సార్. ఏదైతే రైతులే వచ్చి బాబు మా పొలాలు తీసుకోండి అని చెప్తున్నాను సార్. ఎకరా పొలం ఇచ్చి 1,400 గజాలు మాకిండి అని చెప్పి బాబు రైతులే వెళ్తున్నారు, రైతులే వచ్చి వేడుకుంటున్నారు అని చెప్పి రాతలు చూస్తుంటే ఇంతకు మించి నిస్సిగ్గుగా రాతలు ఏముంటాయి? కాదు, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఉదాహరణ చెప్పాలి. ఆ ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నప్పుడు ఈనాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళదో కొంత భూమి పోతుంటే కోపం వచ్చేసింది వాళ్ళకి. మా భూమి లాక్కుంటారా అని చెప్పి, తీసుకుంటారా అని చెప్పి. ఇప్పుడు మాత్రం రైతుల భూములు ఎన్నైనా అసలు వాళ్ళే ఎగబడిస్తున్నారంట. అట్లా ఉంటుంది వ్యవహారం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద చాలా దుర్మార్గమైన ఎడిటోరియల్ కూడా రాశారు ఫస్ట్ పేజ్ ఆ రోజు సార్. అప్పుడు అసెంబ్లీలో కూడా దుమారం నేర్పించారు సార్. నేను ఆ వయసులో అసెంబ్లీ చూసాను. అసెంబ్లీలో దుమారం నేర్పిస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దీని పేరేం పేరు? రింగ్ రోడ్డు కదా. రింగ్ రోడ్ అంటే రింగులు తిరుగుతాయి కదా, నా మీద పడతారు ఏందని చెప్పి మాట. ఇంకొక మాట సార్, చివరిగా ఒక్క మాట. ఇంతకుముందు శంకర్ రావు అని చెప్పి ఒక అతను మీకు కాల్ చేశారు సార్. ఆయన మాట్లాడుతూ పేదలకి డప్పు, ఇది మా జనాలకి వెళ్ళాలి సార్, చాలా తప్పుగా వెళ్తుంది సార్. ఇది అప్పు చేసి పేదలకు పంచుతున్నారు సార్. ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తున్నాడు సార్, ఆయన పెట్టేది 1,000 కోట్లు అయితే ఆయన వ్యాపారం చేయడానికి వచ్చాడు, దాని ద్వారా లాభాలు తినడానికి వచ్చారు. ఆయనకు మాత్రం మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఉచిత భూములు ఇవ్వచ్చు, ఉచితంగా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, అన్ని కాదు. ఇప్పుడు అది చర్చ కాదు మిత్రమా, కాదు మిత్రమా, అది వేరే చర్చ. కానీ బేసిక్గా ఏంటి, అతను తెలుగుదేశం అతను ఇంతకుముందు కూడా నాకు ఇప్పుడు తర్వాత గుర్తుకొచ్చింది, మద్యం గురించి మాట్లాడుతుంటే ఏదో అభ్యంతరం చెప్పాడు. మద్యం గురించి ప్రచారం చేసి గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే చంద్రబాబు గారే. అది దేశానికి సమాజానికి ఉపయోగమా ఆదర్శమా అంటే వాళ్ళు చెప్పుకోవాలి. తెలుగుదేశం వాళ్ళందరికీ ఆదర్శం అయితే తాగమనండి, మనకేం అభ్యంతరం లేదు ఇటువంటి అభిమానులకి. కానీ ఇప్పుడు అమ్మఒడి తప్పు అయితే ప్రతి పిల్లవాడికి ఎట్లా ఇస్తానన్న దానికి సమానం చెప్పాలి కదా. ఈయన చంద్రబాబు భజన చేసుకోమనండి, భజన చేసుకునేవాడు వెళ్ళి అడగాలి కదా, ఏమయ్యా మన పార్టీకి బుద్ధి ఉందా లేదా ఏంటని అడగాలి కదా. మనం ఎన్టీ రామారావు గారు పెట్టిన దాని విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించాం, మళ్ళీ ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం ఏంటని అడగాలి కదా. సో అవన్నీ ఇక జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా క్లోజ్ చేయండి శేఖర్ సార్. ఒక విషయం సార్, ఏదైతే ఇప్పుడు అడిగిన వాళ్ళే కాదు సార్, అడిగిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాం సార్. వాలంటీర్ సిస్టమ్ వద్దు అన్నారు, తర్వాత వాలంటీర్ సిస్టమ్ 10,000 ఇస్తామన్నారు. ఈ రోజేమో వాలంటీర్ సిస్టమ్ మోసం చేసే హక్కు మాకు చెప్పినట్లుగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లిని తీసుకొచ్చి ఇది పంది అని చెప్పినా సరే ఇది పందే, మీరు నమ్మాల్సిందే. మీరు నమ్మేలా మేము చేస్తాం, నమ్మేలా రాతలు రాస్తాం, నమ్మేలా చర్చ కార్యక్రమాలు కాదు. ఇప్పుడు రైతులంతా ఎగబడి మా భూమి తీసుకోండి అని అడుగుతున్నారని ఎంత అధ్వానంగా, ఎంత అబద్ధాలు రాస్తున్నారు రామోజీరావు. ఇదా ఈనాడిని ఈ దుస్థితి తీసుకొచ్చారండి మన వాళ్ళు, మీరు అర్థం చేసుకోండి. సరే, మీరున్నప్పుడే మొదలైంది దిగదారుడు, ఇప్పుడు మరి దారుణంగా మారారు అంతే. మొన్న ఒక వార్త చదివాను సార్, పోలవరం ఈ 6 నెలల్లో అంట సార్ 10% పూర్తయిందంట సార్. అదే కాదు, ఫేజ్ 1 అని అప్పుడు జగన్ గారు చెబితే, ఫేజ్ 1 అని చెప్తే ఇప్పుడు అది లేకుండా జగనే ఒప్పుకున్నాడని పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. 2024 ఫిబ్రవరి 9న సార్ ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సెంట్రల్ క్యాబినెట్ కు ఒక నివేదిక ఇచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫేజెస్ లో పూర్తి డబ్బు కావాలన్నారు. మొదటి ఫేజ్ అది ఆపేసి అంటే పచ్చి మోసపూరితంగా ఈనాడు ఇంత మోసపూరితంగా రాస్తుందా? నాకైతే నేను 25 ఏళ్ళు పనిచేశాను, 24 ఏళ్ళు పనిచేశాను. ఇంత దౌర్భాగ్యంగా పత్రిక మారద్దని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇక ఎంత చెప్పినా ఇక అది బాధ కలిగిస్తుంది తప్ప ఇంక మనం ఏం చేసేది ఏం లేదు.